హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రిబ్రేట్ లైఫ్ స్టోరీస్ అండి. ఈ వీడియో తీసినప్పుడు చాలా హ్యాపీగా తీసినాను నేను. ఎందుకంటే చెరువు నిండక నీళ్ళు మొత్తం కలువ పూలే ఉన్నాయి. చెరువు నిండక కలర్గా భలే ఉన్నాయి. ఎండలో తీసినాను వీడియో. కలర్లు మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. అక్కడక్కడ నీటి కోళ్ళు ఈత కొడుతూ భలే అనిపించింది. పక్కలోనే వరి పైరు, ఒక చేనులోనే ఒక రైతు 4 రకాల పంటలు వేసినారు. రోజా చెట్లు, జామ చెట్లు, అవకాడో, శనగ చెట్లు, అక్కడక్కడ మిరప చెట్లు కూడా వేసినారు. అందుకనేసి బాగా అనిపించి నాకు చిన్నతనం గుర్తొచ్చింది. మా చిన్నప్పుడు వ్యవసాయం అని చెప్పినాను కదా, నాకు బాగా అనిపించింది. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మొత్తం నేచర్ లాగానే ఉంటుంది. బోర్ కొట్టిన స్కిప్ చేయకుండా చూడండి. దీంతోపాటు లైఫ్ స్టోరీని షేర్ చేస్తాను. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పినాను కదా, వాళ్ళంతా పనుకునేసినారు. నేనే అన్నం చేసి మొత్తం పెట్టినానని. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరూ బజార్కి వెళ్ళినారు షాపింగ్కి అని చెప్పినాను కదా. అక్కడ మా అమ్మ వాళ్ళు చెప్పినారంటే మీ ఇంట్లో లేని వస్తువులన్నీ తీసుకో అనేసి. అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఈమె పెద్దామనేసి కుక్కరు, హాట్ బాక్సు, మిక్సీ ఇలాంటివి ఏం లేకుండా ఉన్నాయి. సరే లేనివి తీసుకో, రాగండాలు ఇలాంటివి ఎందుకులే, తోమ పెట్టుకోవడానికి తప్పిస్తే ఎవరు వాడతారు ఇప్పుడు అని చెప్పినారంట. వీళ్ళ ఇంట్లో ఉండింది రాగివి కంచివే ఎక్కువ ఉన్నాయి. మా అత్తల ఇంట్లో అంటే ఏం వాటిని యూజ్ చేయరు, తోమి నీట్గా తుడిసి పెట్టుకుంటారు. అందుకు మా అమ్మ వాళ్ళు అవి చూస్తున్నారు కదా, అవంతా ఎందుకులే ఇప్పుడు ఎవరు వాడతారు, అవసరం ఉండేటివి తీసుకోండి, మిక్సీ లేదు, ఒక హాట్ బాక్స్, కుక్కర్ ఇలాంటివి తీసుకోండి అనేసి మా అమ్మ వాళ్ళు చెప్పినారంట. మళ్ళీ ఈమెకి ఆ మాట చెప్పేపాటికి రాగివి కంచివి తీసి లేదనేసి కోపం వచ్చేసి వాళ్ళని అక్కడే షాప్లో వదిలేసి ఇంటికి వచ్చేసింది మా యవ్వ ఆ మాటకే. సరేలేని మళ్ళీ మా అమ్మ వాళ్ళు మిక్సీ అన్నీ లేనివన్నీ ఇందాక చెప్పినవన్నీ, ఈ లేనివన్నీ యూజ్ అయ్యేటివన్నీ అవి, మళ్ళీ టీ గ్లాసులు ఉంటాయి కదా సారికి, ప్రతి ఒక్క వస్తువు తీసుకొని మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినారు. ఆ లోపలే ఈమె వచ్చేసి ఇంట్లో వదులుకుంటా ఉండింది ఏమంటే అది. నాకు అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళ చెల్లెలు ఈమె వచ్చి నా దగ్గరకు వచ్చి మెడలో బొట్ చైన్ వేసుకుంటారు కదా, అది చూసి ఏమి ఇంత సన్నగా తీసుకోండావు నువ్వు. మా ఆయన పనుకొని ఉన్నాడు, నేను అన్నము గొంచేస్తా ఉన్నాను. వీళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి నా దగ్గరికి ఏమి ఇంత సన్నది బొట్ చైన్ తీసుకున్నావు అంటా ఉన్నారు. 32 గ్రాముల్లో తీయించినారు బొట్ చైను. అది సన్నమంట వీళ్ళకి. నగలే వద్దన్న వాళ్ళకి అది సన్నమంట. మీ అమ్మ మెల్లో మీ అక్క మెల్లో చూడు ఎంతెంతలా ఉన్నాయో బొట్ చైన్లు, నువ్వు మాత్రం ఇంత సన్నగా తీసుకోండావే, నీకు తెలియదా అంటా ఉన్నారు. నాకు అప్పుడే ముహూర్తమైన పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం ఇంటికి వచ్చిండేది ఇట్లా ఇంక స్టార్ట్ చేసినారనమాట వీళ్ళు. నాకు ఒకలాగా అనిపించేసింది ఏంది అనేసి. ఎందుకంటే చిన్న వయసు వేరే, 18 ఏళ్ళు. ఇట్లాంటివన్నీ అర్థం చేసుకునే వయసు కూడా కాదు, మెచ్యూరిటీ కూడా ఉండదు కదా. సరేలే నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత మీ చిన్నాయన ఏమిటికి ఈ కంచివి రాగివి అనేసి ఇదంట అన్నాడు. మిక్సీ, కుక్కర్ ఇలా అట్లావే తీసుకుంటా అన్నారు, ఏమన్నా చేసుకొని లేని నేను ఇంటికి వచ్చేసిని అని చెప్తా అనింది. సరేలేని గమ్మున ఉన్నాము. మా ఆయన పనుకొని ఉన్నాడు కదా, డెకరేషన్ అంతా మా ఆయనే చేసినాడు పెళ్ళికి అని చెప్పినాను కదా. 2 రోజులు అట్లా నిద్ర లేకుండా పనుకొని ఉంటే వీళ్ళు పోయేసి వాళ్ళిద్దరూ లేపుతా ఉండారు లేయి లేయి అనేసి. ఎందుకు ఇట్లా లేపుతా ఉండారని నాకు అర్థం కాలేదు. కొంతసేపు సైలెంట్గా ఉన్నాను నేను మాట్లాడకుండా. తర్వాత ఏమ్మా ఆయన లేస్తే పోయి సత్రంలో డెకరేషన్ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, ఎత్తుకొని రా, ఎవరైనా ఎత్తుకొని పోతే ఎట్లా అని సతాయిస్తా ఉండారు ఆయన్ని. ఆయన మా ఫ్రెండ్స్కి చెప్పినానులేమ్మా ఇప్పుకొని వచ్చి పెడతారు అంటే వినకుండా ఆయన అరుస్తూ ఉండారు. కానీ 2-3 రోజులు నిద్రలేని మనిషిని, పెళ్లి కొడుకుని అట్లా సతాయిస్తూ ఉండారు. సరే నేను అప్పటికి సైలెంట్గానే ఉన్నాను. మళ్ళీ మా అమ్మ వాళ్ళు వచ్చినారు. సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక రూమ్లో పెడతాము అనేసి పెట్టేసి ఊరికి ఇంకా మేము పోతాము, వీళ్ళని పంపించండి, ఎవరెవరు వీళ్ళతో పాటు మీ వాళ్ళు ఎవరు వస్తారో అనేసి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో మళ్ళీ అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి కదా అందుకనేసి. తర్వాత మా ఆడబిడ్డలు మాతో పాటు వస్తామన్నారు. మా ఆడబిడ్డలు, మా ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు, మేము బయలుదేరినాము. బయలుదేరుతా అంటే మా ఆయనకి ఎంత ఇచ్చినారంటే 1000 రూపీస్ ఇచ్చినారు చేతికి డబ్బులు. మళ్ళీ ఏమ్మా ఇంత తక్కువ ఇస్తాండావంటే ఏమిటికి సుమోలోనే కదా పోయేది అంట. అంటే మాదే సుమో, మాదే అంటే మా ఓన్ది కాదు,
పెళ్ళికి నేను ముందుగా రావాలి కదా రిసెప్షన్కి, పెళ్లి కూతురు వచ్చేదానికి మేము మాట్లాడుకున్న సొమ్ము వీళ్ళు కనీసము ఇంటి దగ్గర నుంచి సత్రం దగ్గరికి పోయేదానికి కూడా వెహికల్ మాట్లాడుకోకుండా నేను వచ్చిన సుమోనే ఒక 4-5 సార్లు ట్రిప్పులు వీళ్ళే తోలేసినారు. అంటే వీళ్ళు వెహికల్ కూడా మాట్లాడుకోలేదు పెళ్ళికి. మళ్ళీ రాయల్ ఫ్యామిలీ మాది అంటారు. తర్వాత రిటర్న్ పోయేదానికి కూడా మా సుమోనే వెయిట్ చేసి తోడుకొని పోయినారు మమ్మల్ని. మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి కనీసం ఖర్చులు ఉండవా, 1000 రూపాయలు ఇచ్చినారు. మా ఆయన సైలెంట్గా ఇంకేం చేసేది, వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేడు ఆయన. గమ్మున తీసుకున్నాడు. నేను గమ్మున నిలబడుకొని చూస్తా అన్నాను. ఈయన పరిస్థితి ఇదా ఇంట్లో అనేసి. అసలు ఆమెదే అన్నీ గిర్రగిస్తే జరగల. మా పెళ్ళికి డబ్బు ఖర్చు పెట్టినాను అని మాట్లాడుతూనే ఉంటుంది. ఆ డబ్బులు కూడా ఆమె ఏం ఖర్చు పెట్టలేదు. మా మామగారి మీద ఇన్సూరెన్స్ ఉండింది. మా పెళ్ళికి ముందే లేరని చెప్పినాను కదా, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింది, అదే ఖర్చు పెట్టినారు మా పెళ్ళికి కూడా.